హాయ్ ఫ్రెండ్స్, మైండ్ బూస్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఒక చిన్న నిశ్శబ్ద గ్రామంలో అందరికీ తెలిసిన ఒక పాత గడియారాల మేస్త్రి ఉండేవాడు. ఆయన పేరు రామయ్య. గ్రామంలో ఎవరికైనా గడియారం రిపేర్ చేయాలంటే ఒక్కటే చోటు, రామయ్య షాప్. పాడైన గడియారాలు, ఆగిపోయిన గడియారాలు, ఎన్నేళ్లుగా పనిచేయని గడియారాలు కూడా రామయ్య దగ్గరకు వచ్చాక మళ్లీ పని చేయడం మొదలుపెడతాయి. అందరూ అంటారు, ఆయన దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది అని. కానీ రామయ్య మాత్రం సింపుల్గా చెబుతాడు, నేను గడియారాలు రిపేర్ చేయను, వారికి టైం గుర్తు చేస్తాను. ఒక రోజు రాత్రి రామయ్య షాప్లో లైట్ ఆన్ ఉంది. ఆయన ఒక ప్రత్యేక గడియారం తయారు చేస్తున్నాడు. ఆ గడియారం బంగారు వెలుతురుతో మెరిసిపోతుంది. ఆయన నవ్వుతూ చెబుతాడు, టైం చూపించడానికి కాదు, జీవితం మార్చడానికి. మరుసటి రోజు ఒక చిన్న బాలుడు ఆ గడియారం చూశాడు. అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నిన్న వృథా చేసిన సమయం తిరిగి రాదు, కాని ఈ రోజు మొదలు పెట్టొచ్చు. ఆ బాలుడు చదువు మొదలుపెట్టాడు. ఒక మహిళ తన కలలను ఫాలో అవడం ప్రారంభించింది. ఒక వృద్ధుడు తన కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. అందరూ అంటారు, ఆ గడియారం చూసిన తర్వాత మా జీవితంలో క్లారిటీ వచ్చింది. కాని అసలు నిజం ఏమిటంటే, ఆ గడియారంలో మ్యాజిక్ ఏమీ లేదు. అది కేవలం అద్దంలా పనిచేస్తుంది. మన వృథా చేసిన సమయాన్ని గుర్తు చేస్తుంది. జీవితం మార్చేది గడియారం కాదు, మన నిర్ణయం. కాబట్టి ఫ్రెండ్స్, మీ టైంని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? ఈ రోజు నుంచే మార్పు మొదలు పెడతారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.